మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లెక్క సరిపోయిందా? ఈ విషయంలో ఇద్దరు హీరోల అభిమానులు ఒకే రకమైన అభిప్రాయంతో ఉన్నారంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే RRR సెట్స్ లో ఉండగానే రామ్ చరణ్ శంకర్ లైన్ లో పెట్టి గేమ్ చేంజర్ లాక్ చేసిన సంగతి తెలిసిందే. RRR నుంచి బయటికి రాగానే శంకర్ తో సినిమాని చరణ్ పట్టాలెక్కించాడు. దీంతో తారక్ అభిమానులకు టార్గెట్ అయ్యాడు. కొరటాల శివతో తారక్ ప్రాజెక్ట్ పట్టాలెక్కించడానికి ఎంత సమయం పట్టిందో తెలిసిందే. స్టోరీ విషయంలో రకరకాల తర్జన భజనలు ముగించి ప్రారంభించడానికి నెలల సమయం పట్టింది. దీంతో యంగ్ టైగర్ పై అభిమానులే అసహనం వ్యక్తం చేశారు. చరణ్ కొత్త సినిమా మొదలుపెట్టినా మా హీరో మాత్రం కామ్గా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఎందుకంత సమయం తీసుకుంటున్నాడని ఒకటే విమర్శ తెరపైకి వచ్చింది. సహనం కోల్పోయిన నెటిజన్లు తారక్, కొరటాల శివని ఏకంగా ట్రోలింగ్ సైతం చేశారు. ఆ రకంగా అభిమానుల నుంచి ఎప్పుడూ ఎదురుకాని ప్రతికూల సన్నివేశాన్ని తారక్ తొలిసారి చూశాడు. అయితే చరణ్ శంకర్ ప్రాజెక్టు డిలేతో ఆ లెక్క బ్యాలెన్స్ అయినట్లే. ఎందుకంటే అప్పుడెప్పుడో పట్టాలెక్కించిన గేమ్ చేంజర్ ఇంతవరకు రిలీజ్ కాలేదు, ఇంకా షూటింగ్ కూడా పూర్తి కాలేదు. ఈలోపు దేవర మొదటి పార్ట్ షూటింగ్ కూడా క్లైమాక్స్ కు వచ్చేసింది. మహా అయితే గేమ్ చేంజర్ కంటే దేవర మరో 2 నెలల అదనంగా షూటింగ్ కి సమయం తీసుకోవచ్చు. కానీ రిలీజ్ పరంగా చూస్తే గేమ్ చేంజర్ కంటే దేవర ముందుగా రిలీజ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే గేమ్ చేంజర్ డిసెంబర్ లో రిలీజ్ అవుతుందని దిల్ రాజు చెప్పేశారు. దేవర ఇంకా డేట్ ఇవ్వలేదు, అక్టోబర్ లో అనుకుంటున్నారు. కానీ అప్పటికి రెడీ అవుతుందా లేదా అన్నది చెప్పలేని పరిస్థితి. ఒకవేళ ఆ నెల దాటిందంటే డిసెంబర్ కి మారే అవకాశం లేకపోలేదు. అందుకే అంటారు ముందు వెనకాయను వెనక ముందాయను అని. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.